పతివ్రత పరవన్నం వండితే తెల్లార్లు చెర్లర్లేదంట. ఈ మాట వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నాటు సామెత. ఇందులో చాలా అర్థం ఉంది. ఎవరైనా సరే తప్పు చేసి బుకాయిస్తే వారి గురించి మన పెద్దలు చెప్పే మాట ఇదే. ఇప్పుడు ఇదే మాట వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి సరిగ్గా సరిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏపీ ప్రజలకు కొత్తగా తెలియాల్సిందేమీ లేదు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించారు వైసీపీ నేతలు. పదవిలో రాకముందు మీరేనా దేవుళ్ళు అంటూ ఓటర్ల కాళ్లు పట్టుకున్న వైసీపీ నేతలు పెత్తనం వచ్చిన తర్వాత మాత్రం నువ్వెవ్వడ్రా అంటూ బూతులతో రెచ్చిపోయారు. ఇక ప్రతిపక్ష నేతల గురించి అయితే రాయలేని భాష, వ్యక్తిత్వ హసనం, ఇంట్లో ఆడవాళ్ల గురించి కూడా అత్యంత నీచంగా మాట్లాడిన చరిత్ర వైసీపీ నేతలది. ఇది ఒక్క రోజుతో ఆగలేదు. 5 ఏళ్ల పాటు ప్రతిరోజు చిన్న పెద్ద అనే తేడా లేదు, కార్యకర్త మొదలు మంత్రి స్థాయి నేత వరకు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేవారు. ఇక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ధర్మాన కృష్ణదాస్ అయితే డాష్ కొడక అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇక గౌరవమైన సభాపతి స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం అయితే నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి అయితే అతి నీచంగా రాజకీయ త్వద్మనికి పాల్పడ్డారంటూ నోరు పారేసుకొని స్పీకర్ పదవికే మాయని మచ్చగా మారిపోయారు. ఇలాంటి వైసీపీ నేతల గురించి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2 రోజుల క్రితం వైసీపీ జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో సజ్జల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ భేటీలో ప్రభుత్వం చేస్తున్న అరెస్టులపై నేతలు ప్రస్తావించారు. ఇవన్నీ అక్రమ అరెస్టులంటూ వాపోయారు. వారు చేసిన పనులను బయట పెట్టకుండా ప్రభుత్వం మాత్రం తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి శుద్ధపూస కబుర్లు చెప్పారు. వైసీపీలో ఎవరూ బూతులు మాట్లాడరు, అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎవ్వరూ చేయరు, అసలు అలాంటి వారిని వైఎస్ఆర్సీపీ ఎలాంటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు అని సజ్జల కొత్తగా నీతి మాటలు చెబుతున్నారు. మరి అదే నిజమైతే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, కుటుంబం పైన నీచమైన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిని విచారించిన సమయంలో తనకు స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల అని, లైవ్ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది సాక్షి ప్రతినిధులు అని స్పష్టం చేశారు. సజ్జల అంటే వైసీపీలో ఒక్కరే, ఆయనే ఎస్ఆర్కే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక మంత్రి స్థానంలో ఉన్న కొడాలి నాని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తండ్రి గురించి చాలా నీచంగా వ్యాఖ్యలు చేశారు. ఖర్జూర నాయుడు, లవంగం నాయుడు అంటూ కారు కూతలు కూశాడు. లోకేష్ గురించి అయితే పప్పు, ముద్దపప్పు అంటూ నోరు పారేసుకున్నాడు కొడాలి. ఇక వల్లభనేని వంశీ అయితే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి అత్యంత దిగజారిన వ్యాఖ్యలు చేశారు. మరో మాజీ మంత్రి రోజా అయితే 2 రోజుల క్రితం కూడా ఆడంగి వెదవలు అంటూ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర రోడ్డుపై పడుకొని నోరు పారేసుకున్నారు. ఇక వైసీపీ అండతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. అవి బూతులు కాదు బాబోయ్, తాగు బోతులు, తిరుగు బోతులో కూడా ఈ తరహా వ్యాఖ్యలు వింటే చీచీ అనాల్సిందే. హ్యాంగర్కున్న షర్ట్ వేసుకు వస్తే నా కొడకల్లారా తలకాయలు లేచిపోతాయంటూ చేసిన వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వినిపించలేదేమో. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి సారథ్యంలో 5 ఏళ్ల పాటు నలిగిపోయిన సోషల్ మీడియాలో వైసీపీ సైకోలు చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, ఇలా ఒకటేమిటి లెక్కలేనన్ని. చివరికి జగన్ తల్లి, చెల్లి విజయలక్ష్మి, షర్మిల, సునీత పైన కూడా నీచంగా పోస్టులు పెట్టారు. అది కూడా భారతీరెడ్డి పిఏ వర్ర రవీందర్ రెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలైతే అబ్బో చెప్పలేనివి. రాయాలంటే మాకే సిగ్గుగా ఉంది. అంత నీచమైన కామెంట్స్ చేశాడు వర్ర. ఇలాంటి వారంతా ఉన్నది వైసీపీలోనే కదా. ఈ విషయాలు ఏవి సజ్జలకు గుర్తులేవా? లేక ఆల్జీమర్స్ వ్యాధి ఏమైనా వచ్చిందా? ఎందుకంటే వైసీపీలో ఇప్పటికే పోసాని వంటి నేతలను పోలీసులు అరెస్టు చేసింది నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన కేసులోనే కదా. మరి మా పార్టీలో అలాంటి వారు లేరు, మా పార్టీ అలాంటి వారిని ఎంకరేజ్ చేయదు అని సజ్జల చెప్పటం చూస్తుంటే ఇటీవల వచ్చిన 90s ఎపిసోడ్లో సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని అన్న పాట సరిగ్గా సరిపోతుంది. గురివింద మాదిరిగా తన వెనక ఉన్న నలుపును దాచిపెడుతున్న సజ్జల ఎదుటివారిపై మాత్రం నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.